ఓం సద్గురవే నమ. కఠోపనిషత్తులో పూర్వరంగంలో కర్మలు ఆచరించాలి, సరే అవి ఎలా ఆచరించాలి అనే ప్రశ్నకి సమాధానం ఈరోజు తెలుసుకుందాం. త్రివిధ త్యాగపూర్వకంగా ఆచరించాలి అంటే 3 విధాలైన త్యాగాలు చేయాలి. ఆ త్యాగపూర్వకంగా ఆచరించాలి. అలా కాకుండా దంభాహంకారాలతో బలదర్పాలతో భగవత్ సత్తనే కాదని మరి ఆయన చేసేటువంటి కారయత్వాన్ని తిరస్కరించి తామే సర్వం చేస్తున్నామనే భావంతో కర్మలు ఆచరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఆయనకి ఇష్టం కాదు, అంటే ద్వేషులు. 3 విధాలైనటువంటి త్యాగంతో కూడుకున్నటువంటి ఆచరణ ప్రతి వాళ్ళు చెయ్యాలి. అట్లా కాకుండా నేనే గొప్పవాడిని, నేనే చేస్తున్నాను, నా బలమే, నా అధికారమే, ఇదే భగవంతుడి మహత్యం కాదు, ఇదంతా నా ప్రతాపమే అనుకుని నేనే చేస్తున్నాను అనుకుని భగవంతుణ్ణి తిరస్కరించినటువంటి వాళ్ళ మీద మరి అది ఎట్లా ప్రీతి ఎవరికి వస్తుంది? అన్నీ నేనే ఆచరిస్తున్నానంటే నువ్వే చూసుకో అంటాడు. కాదండు, అన్నీ నువ్వే చూసుకో అంటాడు. అప్పుడు ఆయన సహాయ సహకారాలు అందనప్పుడు మరి ఆయనకి వేరే నష్టాలు వచ్చినప్పుడు అప్పుడు దేవుడా నువ్వే అంటాడు. బాగున్నంతసేపు నా మహిమ, బాగోకపోతే నీ మహిమ అంటారు పెద్దోళ్ళు. మామూలుగా సహజంగా ఎవరైనా చేసింది ఫలించిందనుకో, అబ్బో నేనే చేశాను అంటారు. ఫలించలేదనుకోండి, అదిగో వాడు చెప్పాడు, ఈడు చేయించాడు, ఆడి వల్ల వచ్చింది, ఈడి వల్ల వచ్చింది, పోయింది అని అంటారు. అంటే బాగుంటే నా మహిమ, బాగోకపోతే నీ మహిమ. అందుకే భగవంతుడు అంటాడు, మంచి చెడు అన్నీ నా మీదన్నా పెట్టు, లేకపోతే అన్నీ నీ మీద పెట్టుకో, ఏదైనా నాకు ఇష్టమే, కానీ ఒకటి నా మీద ఒకటి నీ మీద పెట్టుకొని నువ్వు నడిస్తే అది సవ్యమైన నడక కాదు, నీకు శుభం కలగదు అంటాడు. అన్నీ భగవంతుడి మీద పెట్టామనుకోండి, ఆయనే చూసుకుంటాడు. అన్నీ మన మీదే పెట్టుకున్నామనుకోండి, నా కర్మ నా ప్రారంధం అనుకుని ఊరుకుంటే బాగానే ఉంటుంది. మరి అట్లా అనుకోడే, బాగున్నప్పుడు దేవుడు చేశాడు అంటాడు, బాగున్నప్పుడు నేను చేశానంటాడు. అదే తప్పు. అదే భగవంతుడికి ఆ పద్ధతి నచ్చదు, అట్లా చేయకూడదు. కర్తృత్వం కారయత్వం సర్వము ఆయన యందే నిలుపుకొని వాళ్ళని నిమిత్త మాత్రంగా భావించినట్లయితే అది ఆజ్ఞా కైంకర్యాలుగా కర్మలు ఆచరించేవారే ఆయనకి ప్రియులు. అంటే అంతా నీ దయ తండ్రి, నీవే చేయిస్తున్నావు, నేను నిమిత్త మాత్రుణ్ణి, నీ చేతిలో పనిముట్టుని స్వామి, నేను నువ్వు ఎలా నడిపితే అలా నడుస్తాను, నాదేమీ లేదు అన్నామనుకోండి, అప్పుడు ఆయనే అన్నీ చూసుకుంటాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. అటువంటి వాళ్ళంటే ఆయనకి ఇష్టం. మరి వేదాలు వల్ల వేస్తే చాలా అంటే అంత మాత్రం చేత మరి 100 క్రతువులు ఆచరించిన మాత్రం చేత భగవంతుడికి ప్రీతి పాత్రులు కారు. ఎందుకంటే వేదాలు వల్ల వేసినంత మాత్రాన భగవంతుడి ప్రీతిపాత్రలు ఎందుకు కారు అంటే, యాంత్రికంగా ఏదో నాకే ఇది వచ్చు నేను చేస్తున్నాను అనుకొని చేశాడు అనుకోండి, అది ఆయనకి ఇష్టం కాదు. ఏమీ రాకపోయినా ఆయన్ని సేవిస్తే చాలు, ముక్తినిచ్చాడు కదా. మరి అజ్ఞానంలో ఉన్నటువంటి కాళహస్తిలో ఆ 3టికి జంతువులకే ఇచ్చాడు. మరి ఆ అడవిలో తిరిగేటువంటి ఆ తిన్నడికి ఇచ్చాడు. అట్లాంటి పరమాత్మ ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు
అర్పణ భావంతో చేసినాయి. వాళ్ళు ఏం మంత్రాలు చదవలేదు, వేదాలు చదవలేదు, క్రతువులు చేయలేదు. అర్పణ భావంతో ఆయన్ని సేవించారు గనక వాటికి మోక్షం ఇచ్చారు. అలా ఇస్తాను కానీ గొప్పల కోసం అహంకారంతో చేసిన యజ్ఞయాగాదులకి మరి వేదాలు వల్లేసినంత మాత్రాన నాకు ప్రియులు కారు. ఆ రకంగా అయితే లంకలో అంతా మరి షడంగ వేదవేత్తలే, అందరూ వేదవేత్తలే, అందరూ భక్తులే, మరి క్రతుప్రవర యాజులే, అంటే యజ్ఞాలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళే లంకలో. కానీ వాళ్ళందరూ ఏ రకంగా నిలిచారంటే రాక్షసులుగానే నిలిచారు. ఎందుకని? వాళ్ళకి బలం, దర్పం, అహంకారం, దంభం, అహంకారం అన్నీ కూడా వాళ్ళ సొంతం. మరి అవన్నీ కూడా వాళ్ళని మమ్మల్ని మేమే రక్షించుకుంటున్నాం, మేమే అందరినీ రక్షిస్తున్నాం, మేమే అన్నిటికీ కారణం అనేటువంటి భావంతో ఉన్నారు వాళ్ళు. అట్లా అటువంటి భావమే వాళ్ళని రాక్షసులుగా మార్చినాయి. అంటే రాక్షస పేర్లు వచ్చింది. రాక్షస ప్రవృత్తి అంటే ఏంటి? ఈ దంభాహంకారాలతో కూడి ఉండటం, మరి సజ్జనుల్ని బాధించటం అనే లక్షణాలు ఉన్నవాడిని రాక్షసుడు, అసురుడు అంటారు. అట్లా ఆ దుర్జనుల శ్రేణికి వాళ్ళని చేర్చినాయి అని మనకి కర్మలు ఎలా ఆచరించాలో, ఎలా ఆచరిస్తే ఏ ఫలితం ఉంటుందో, పరమాత్మకి భేదం ఎవరి మీద లేకపోయినా ఎవరు ఇష్టలు ఎవరు అయిష్టలు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. దాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఈరోజుకి స్వస్తి చెబుతూ బాలభావం అనే దాన్ని రేపు తెలుసుకుందాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం